శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చైత్రమాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతకథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ప్రతి మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థి అంటాం కదా. అయితే ప్రతి సంకష్ట చతుర్థికి సంబంధించి ఒక వ్రతకథ ఉంటుంది. ఇప్పుడు మనము ముద్గల పురాణంలో వివరించబడినటువంటి చైత్ర సంకష్ట చతుర్థి వ్రతకథ మనం చెప్పుకుందాం. ఒకానొకప్పుడు పార్వతీదేవి తన తనయుడైనటువంటి గణేశుణ్ణి ఈ విధంగా అడిగింది. పుత్రా గణేశ, చైత్రమాసంలో నిన్ను ఏ రోజున పూజించాలి, ఏ పేరుతో పూజించాలి, పూజా విధానం ఏంటి, ఈ రోజున ఆహారంలో ఏమి తీసుకోవాలి అని అడుగగా వినాయకుడు తన తల్లి పార్వతీదేవితో, మాతా, చైత్రమాసంలో నన్ను కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున పూజించాలి, అనగా ఈ రోజున సంకష్ట చతుర్థి వ్రతం చేయాలి. ఈరోజు నన్ను వక్రతుండ నామంతో ఆరాధించాలి. ప్రసాదంలో తామర గింజలతో తయారు చేసిన పాయసాన్ని సమర్పించి ఆ పాయసాన్ని ఆహారంగా తీసుకోవాలి. మాతా, ద్వాపరయుగంలో ఒకప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు కూడా ఇదే ప్రశ్నను శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఈ సంకష్ట చతుర్థి వ్రతకథను వివరించాడు. ఆ కథని ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి అంటూ వినాయకుడు తల్లి పార్వతీదేవితో ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము రంతిదేవుడు అనే పేరుగల శక్తివంతుడైన మహారాజు ఉండేవాడు. అతడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి ఇంద్రుడు, కుబేరుడు, యముడు మొదలైన మిత్రులు కలరు. అతని రాజ్యంలో ధర్మకేతు అనే పేరుగల శ్రేష్ఠ బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతనికి సుశీల మరియు చంచల అనే పేర్లు కల ఇద్దరు భార్యలు కలరు. సుశీల ఎప్పుడూ ఏదో ఒక వ్రతం చేస్తూ పూజలు, ఉపవాసాలు చేస్తూ ఉండేది. ఆ కారణంగా సుశీల కొంచెం బలహీనంగా ఉండేది. కానీ ధర్మకేతు రెండవ భార్య అయినటువంటి చంచల మాత్రం ఎప్పుడూ ఎలాంటి వ్రతాలు చేసేది కాదు. మంచిగా భోజనం చేసి సంతోషంగా కబుర్లతో సమయం గడిపేది. ఇలా ఉండగా కొన్నాళ్ల తరువాత సుశీలకు ఒక అందమైన కన్య జన్మించింది మరియు చంచలకు ఒక పుత్రుడు జన్మించాడు. అయితే చంచల పుత్రుడు జన్మించాడన్న గర్వంతో సుశీలను ఈ విధంగా అనసాగింది. చూసావా, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేసి నీ శరీరం బలహీనమైపోయింది. నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా కూడా నీకు పుత్రికనే జన్మించింది కదా. నన్ను చూడు, నేను ఎలాంటి వ్రతాలు చేయలేదు, ఆరోగ్యంగా మంచిగా ఉన్నాను, అందుకే నాకు పుత్రుడు జన్మించాడు అని అన్నది. తన సవితి పలికిన ఈ మాటలు విని సుశీల చాలా బాధపడింది. కానీ ఎప్పటిలాగానే తాను చేస్తున్న పూజలు, వ్రతాలు చేస్తుంది. సుశీల సంకష్ట చతుర్థి రోజున వినాయకుణ్ణి భక్తితో పూజించి వ్రతం చేసింది. ఆ రోజున రాత్రి విఘ్నేశ్వరుడు సుశీలకు కలలో కనిపించి, అమ్మా సుశీల, నీ భక్తికి మెచ్చితినమ్మా. సుశీల, నేను నీకు వరమిస్తున్నాను. నీ కూతురు మాట్లాడినప్పుడల్లా ఆమె నోటి నుండి ముత్యాలు, పగడాలు, మణిమాణిక్యాలు వెలువడతాయి. ఆ కారణంగా నీవు ధనధాన్య సంపదలు కలిగి సంతోషంగా ఉంటావు. ఇంకా కొన్నాళ్ల తరువాత నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఆ బాలుడు శాస్త్రాలను చదివి వేదాంగ పారంగతుడవుతాడు అని విఘ్నేశ్వరుడు ఆశీర్వదించి అదృశ్యమైపోతాడు. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం వలన కొన్నాళ్ల తరువాత సుశీలకు పండంటి పుత్రుడు జన్మిస్తాడు. కానీ కొన్నాళ్ల తరువాత అనారోగ్య కారణంగా ధర్మకేతు మరణిస్తాడు. భర్త చనిపోగానే చంచల ఇంట్లో ఉన్నటువంటి ధనము, నగలు తీసుకొని వెళ్ళిపోతుంది. వేరే ఇంట్లో నివసిస్తుంది. కానీ సుశీల మాత్రం అదే ఇంట్లో నివసిస్తూ
తన పిల్లల్ని పోషిస్తుంది. తన కూతురి నోటి నుండి వెలువడుతున్న మణిమాణిక్యాల కారణంగా కొద్ది సమయంలోనే సుశీల ధనవంతురాలయ్యింది. ఇది చూసి చంచల అసూయతో ఈర్ష్యతో మండిపోసాగింది. తన సవితి సుశీల కూతురు కారణంగానే ఇంత ధనవంతురాలయ్యింది కదా, ఆ కూతుర్నే చంపేయాలి అని నిశ్చయించుకుంది. ఒకనాడు ఆ బాలిక ఆడుకుంటున్న సమయంలో మెల్లగా వెళ్ళి ఇంట్లో ఉన్న నూతిలోకి తోసేసింది. తన కూతురు కనిపించకపోయేసరికి సుశీల కంగారు పడసాగింది. కానీ విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుని ఆశీర్వాదముండగా ఇది సాధ్యమా? కాదు కదా. వినాయకుడు ఆ బాలికను కాపాడుతాడు. ఆ బాలిక పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ క్షేమంగా సంతోషంగా తన తల్లి దగ్గరకు వెళ్తుంది. తన పుత్రికను చూసి సుశీల సంతోషంతో కంట తడి పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన చంచల తాను చేసిన పనికి భయపడుతుంది. సంతోషంతో తన బిడ్డను ముద్దాడుతున్న సుశీల వద్దకు వచ్చి చంచల భోరున ఏడవసాగింది. సుశీల కాళ్లపై పడి క్షమించమని వేడుకోసాగింది. అది చూసిన సుశీల, ఏమయ్యింది, ఎందుకేడుస్తున్నావు అని చంచలను అడుగగా, చంచల అసూయ కారణంగా తాను చేసిన దుష్కృత్యం గురించి సుశీలకు చెప్పి తనను క్షమించమని ప్రాధేయపడసాగింది. చంచల సుశీలతో, అక్కా, నీవు పూజలు వ్రతాలు చేయడం చూసి నిన్ను నిందించాను. భగవంతుని మహిమను తెలుసుకోలేకపోయాను. నేను ఈర్ష్య అసూయ కారణంగా నీ పుత్రికను చంపాలనుకున్నాను. కానీ నీవు పూజించే ఆ వినాయకుడు బాలికను కాపాడాడు. సాక్షాత్తు ఆ వినాయకుడే కాపాడాలి అని అనుకున్నప్పుడు ఆ స్వామి భక్తులకు కీడు చేయడం సాధ్యమా? నేను నా తప్పు తెలుసుకున్నాను. నేను చేసిన తప్పును క్షమించు అని ప్రాధేయపడసాగింది. ఈ విధంగా పశ్చాత్తాపంతో బాధపడుతున్న చంచలను సుశీల పెద్ద మనస్సుతో క్షమించింది. తరువాత చంచల కూడా సుశీలలాగానే సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించసాగింది. ఆ వినాయకుని ఆశీర్వాదంతో చంచలకు సుశీలపై ఉన్న ఈర్ష్య అసూయ తొలగిపోయి గౌరవభావం పెరిగింది. వాళ్ళందరూ సంతోషంగా కలిసిమెలిసి జీవించసాగారు. ఈ విధంగా ఈ కథ చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, మహారాజా, విన్నావు కదా సంకష్ట చతుర్థి వ్రత ప్రభావం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. కాబట్టి నీవు కూడా ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించు. ఫలితంగా నీవు పోగొట్టుకున్న రాజ్యం నీకు తిరిగి దక్కుతుంది అని చెప్పగా ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాడు. వినాయకుడు తన తల్లి అయినటువంటి పార్వతీదేవితో శ్రీకృష్ణుడు చెప్పిన వృత్తాంతాన్నంతా వివరించాడు. ఈ విధంగా చైత్ర సంకష్ట చతుర్థి వ్రతకథను స్వయంగా వినాయకుడే తన తల్లి పార్వతీదేవికి వివరించాడు. అన్ని విఘ్నాలు తొలగించి సకల శుభాలు కలిగించే ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదము, కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.